ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాడు, చూసావా? ఏ గణేష్, మీ అమ్మ నాన్న వస్తున్నారు. ఏమండి, నా కొడుకుని చూసారా ఎంత బుద్ధిమంతుడైపోయారో? నా బంగారమే, నాకెంతో సంతోషంగా ఉందిరా. యోగా నేర్చుకుంటున్నావమ్మా? అవునమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఏ యాక్చువల్లీ నేను మా అమ్మ పోలిక, అందుకే నేనంటే ముద్దు. రేయ్ ఇట్రారా. నువ్వు వెళ్ళు. రేయ్ రారా. రే ఈ జుబ్బా ఏంటి, అవతారం ఏంట్రా? ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్కి అలౌ చేస్తారు. మెడిటేషన్ అంటే ఏంట్రా? మెడిటేషన్ అంటే దుష్టంతో ఒక దగ్గర పెట్టి. ఎక్కడ? అమ్మాయి దగ్గర. ఆగరా, గురుగారు చెప్తున్నారుగా, మీరు కానీ సార్. ఊపిరి పీల్చి నెమ్మదిగా వదలాలి. ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా. అవును, అందుకే మీకేం చెప్పనన్నది. రేయ్ రారా. అయ్యా రేయ్, మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఎలా కొట్టానంటే ఎలా? నీ సైజ్కి మెడిటేషన్ కావాలరా? నించక్కడ. యారా మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా? నీ ఈ యోగా యోగులు ఏం చేస్తారా? మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది, అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టామనుకో మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా? సూపర్. ఇది తాళం వేసి ఎక్కడికి పోయినట్టు? నీతో మీ ఫ్రెండ్ ఇంట్లో లేదమ్మా, ఇదిగో తాళం చెవులు నాకు ఇచ్చింది. థ్యాంక్స్ ఆంటీ. నీతూ, ఆ అమ్మాయి వచ్చి వారం రోజులైంది, అంతగా కలివిడిగా ఉన్న మనిషిలా కనిపించట్లేదేంటి? అలాగా? ఇదిగో నీతూ, ఇటు చూడు, ఆ అమ్మాయి నీ చిన్ననాటి స్నేహితురాలా? అవునంటీ. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ. ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వచ్చి మీకు అన్ని చెప్తాను. ఓకే? సరేలే. సారీ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. మెడిటేషన్ క్లాస్ ఎక్కడ? అక్కడుంది. మెడిటేషనా? ఏంట్రా ఈ అడవుడి? రే ఆగురా, ఏంటి అవతారం? ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు, జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా? అవునరా. బైక్ అన్నాడు, సైలెన్సర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏమైపోయారా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా, అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ బాయ్. నేను చాలా విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు? ఎస్ అగవాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, హలో, గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క, మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో, వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? నేను అలాగే అనుకున్నా, కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా? మా అమ్మాయి ఈ దరిద్రుడి కళ్ళలో పడింది. ప్రవహిస్తుంది.
కళ్ళు ఎర్రబడి పూనకం వచ్చిన వాడికి మనం ఏయ్, ప్రేమగా ఉంటే కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఎక్కువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. Slowly take breathe. సార్ నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకొనివ్వండి. సార్ వీడు ప్రాణానాదంతో చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మయోగా క్రియలు చేస్తున్నాం. స్లోలీ క్లోజ్ యువర్ హ్యాండ్. చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. సారీ నన్ను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమని అది ఇంకా రాలేదేంటి? హలో. అరే రే రే అదురుగడ జాలపడ నాకారే దొరికినా వేడ అదురుగడ. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఇందాక కార్లో ఫోన్ ఉండిపోయింది, అందువల్ల నేను ఫోన్ తీలేపోయాను. నిజం, నా మాట నమ్ము. వచ్చేస్తాను డార్లింగ్, వెంటనే వచ్చేస్తాను. బయలుదేరుతున్నాను. అరగంటలో నీ దగ్గర ఉంటాను, నా మాట నమ్ము. తప్పనిసరిగా వస్తాను డార్లింగ్, నా మాట విను. వచ్చేస్తానని చెప్తున్నా కదా. బాయ్. పైన ఎండమంటుంది, కింద నీళ్ళు ఎలా వచ్చాయి? నేనింత బండి అంతా అంది చావదు. కొత్తగా చీఫ్ అసలే 50 రూపాయలు. ఎవరు చూడలేదు కదా. స్మైల్. హాయ్, ఐఎమ్ అరవింద్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ధనలక్ష్మి కదా? మెడిటేషన్ క్లాస్లో తెలుసుకున్నాను. వాట్ ఏ నైస్ నేమ్. రే చెత్తనా ఇలా ఏంట్రా అది రష్ ఏంట్రా? చెప్పుతో కొడతాను రా. అసలు నువ్వేమనుకుంటున్నావురా? అమ్మాయిలు కనపడితే తాకు ఉప్పుంటూ తిరిగిడమే. నీ అబ్బా నీ పని చెప్తాను రారా. రాకెక్కడ పోతావులే, వస్తా కదా అప్పుడు చూస్తాను నీ సంగతి. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళు నన్ను తిడుతున్నట్టు అనిపించింది కదా? నాకు అలానే అనిపించింది. ఇండీసెంట్ ఫెలోస్. హలో, ఎక్కడున్నావే? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు. ఏ? పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్లో ఏమైనా తినడానికి తీసుకురావా? మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్ దగ్గరలోనే. రెస్టారెంట్? పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయ్. ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా.
మేడం ఇక్కడ కూర్చోండి. అబ్బా రిజర్వ్డ్. రిజర్వ్డా గిజర్వ్డా అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటిమాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? 1 వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా అయితే పెప్సీ చాలు. ఓకే మేడం. మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామా. ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి. అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ నీతువా? తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్. Born in 1984, September 4th. My father have, very famous good mechanic shop. My mother kitchen wife. My brother, Bell, chief engineer. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని గడ్డి పీకుతున్నా. ఏంట్రా గడ్డి కదా పీకేది? అందుకని ఏ పీకలరా? కొట్టినాను అనుకో. ఏంటి బే చూపు? ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్. యూ కమ్ హియర్. మై సెల్ఫ్. యా కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారేంటండి? నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం? మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో డైవర్ట్ అవుతుంది. 4th స్టాండర్డ్. ఆ తర్వాత వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే బాయ్.